హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పిఐఈకి సంబంధించి విద్య యొక్క అర్థం నిర్వచనాలలో భాగంగా ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విద్య అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 విద్, ఆప్షన్ 2 శాష్, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 విధం. విద్య అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విద్ అనే సంస్కృత ధాతువు నుంచి విద్య అనే పదం ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్ అనే ధాతువు యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 1 తెలుసుకోవడం, ఆప్షన్ 2 చేయడం, ఆప్షన్ 3 వెళ్ళడం, ఆప్షన్ 4 ఇవ్వడం. విద్ అనే ధాతువు యొక్క అర్థం, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తెలుసుకోవడం. విద్ అనే పదానికి అర్థం తెలుసుకోవడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిక్ష అనే పదం ఏ సంస్కృత మూల పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 విద్య, ఆప్షన్ 2 విద్, ఆప్షన్ 3 శాంతి, ఆప్షన్ 4 శాస్. శిక్ష అనే పదం ఏ సంస్కృత మూల పదం నుంచి ఉద్భవించింది? మీ ఆన్సర్లని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 30లో మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. శిక్ష అనే పదం శాస్ అనే సంస్కృత మూల పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆప్షన్ 1 ఇటాలియన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 జర్మన్. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 లాటిన్ భాషా పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసేర్ అనే 2 లాటిన్ భాషా పదాల కలయికతో ఎడ్యుకేషన్ అనే పదం అనేది ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేర్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 శిశువును శిక్షించడం, ఆప్షన్ 2 శిశువును అభివృద్ధి చేయడం, ఆప్షన్ 3 శిశువును ఆడించడం, ఆప్షన్ 4 శిశువును పడుకోబెట్టడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శిశువును అభివృద్ధి చేయడం. ఎడ్యుకేర్ అనగా అర్థం శిశువును అభివృద్ధి చేయడం లేదా పెంచడం అనే అర్థం కూడా రావడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుసేర్ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 శిశువును తినిపించడం, ఆప్షన్ 2 శిశువుకు బట్టలు కట్టించడం, ఆప్షన్ 3 శిశువును స్నానం చేయించడం, ఆప్షన్ 4 శిశువుకు దారి చూపించడం. ఎడ్యుసేర్ అనగా అర్థం ఆప్షన్ 4 శిశువుకు దారి చూపించడం అనే అర్థం వస్తుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఋషుల ప్రకారం విద్యను మానవుడికి దేనిగా భావించారు? ఋషువులు
విద్యను మానవుడికి దేనిగా భావించారు? ఆప్షన్ 1 మూడవ నేత్రం, ఆప్షన్ 2 రెండు చేతులు, ఆప్షన్ 3 ఐదవ నేత్రం, ఆప్షన్ 4 ఒక ముక్కు. ఋషుల ప్రకారం విద్యను మానవుడికి దేనిగా భావించారు? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మూడవ నేత్రంతో విద్యను ఋషులు భావించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ద్విత్వం జన్మం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 శారీరకంగా రెండవ జన్మ, ఆప్షన్ 2 విద్య ద్వారా రెండవ జన్మ, ఆప్షన్ 3 మానసికంగా రెండవ జన్మ, ఆప్షన్ 4 ఆధ్యాత్మికంగా రెండవ జన్మ. ద్విత్వం జన్మం అనగా అర్థం విద్య ద్వారా రెండవ జన్మ పొందడం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 బయటి శక్తులను వెలికి తీయడం, ఆప్షన్ 2 శారీరక శక్తులను వెలికి తీయడం, ఆప్షన్ 3 అంతర్గత శక్తులను వెలికి తీయడం, ఆప్షన్ 4 మానసిక శక్తులను వెలికి తీయడం. విద్య యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి అంతర్గత శక్తులను వెలికి తీయడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య ద్వారా వచ్చేది ఏమిటి? ఆప్షన్ 1 ధనం, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 ఆరోగ్యం, ఆప్షన్ 4 కీర్తి. విద్య ద్వారా వచ్చేది జ్ఞానం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విద్యను దేనికి దారి చూపించేదిగా చెప్పవచ్చు? విద్యను దేనికి దారి చూపించేదిగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 విముక్తి, ఆప్షన్ 2 దుఃఖం, ఆప్షన్ 3 అజ్ఞానం, ఆప్షన్ 4 బంధనం. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విముక్తికి దారి చూపించేదిగా విద్యను చెప్పవచ్చు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో విద్యకు సమానార్థంగా ఏ పదాన్ని ఉపయోగించారు? ఆప్షన్ 1 ఆచారం, ఆప్షన్ 2 విజ్ఞానం, ఆప్షన్ 3 సంస్కారం, ఆప్షన్ 4 వినయం. వేదకాలంలో విద్యకు సమానార్థంగా ఏ పదాన్ని ఉపయోగించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంస్కారం. వేదకాలంలో విద్యకు సమానార్థంగా సంస్కారాన్ని ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను మరొక పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అర్థం, ఆప్షన్ 2 కామం, ఆప్షన్ 3 మోక్షం, ఆప్షన్ 4 ధర్మం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ధర్మం. విద్యను మరొక పేరుతో ధర్మంగా కూడా పిలిచేవారు. ధర్మం అనగా ధర్మోద్ధారయతి, అంటే ఏ ఆచరణల్ని మనల్ని స్వీయ వికాసం వైపు తీసుకువెళ్తాయో వాటినే ధర్మంగా పిలిచేవారు. కాబట్టి విద్యను ధర్మంగా కూడా పిలవడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ప్రాచీన పాఠశాలలో విద్య దేని నుంచి దేని వైపుకు తీసుకువెళ్తుంది? ఆప్షన్ 1 సత్యం నుంచి అసత్యం వైపుకు, ఆప్షన్ 2 జ్ఞానం నుంచి అజ్ఞానం వైపుకు, ఆప్షన్ 3 అసత్యం నుంచి సత్యం వైపుకు, ఆప్షన్ 4 వెలుగు నుంచి చీకటి వైపుకు. భారతీయ ప్రాచీన పాఠశాలలో విద్య అనేది అసత్యం నుంచి సత్యం వైపుకు తీసుకువెళ్తుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
మనిషిని స్వార్థపరుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేదేమిటి? ఆప్షన్ 1 విద్య, ఆప్షన్ 2 ధనం, ఆప్షన్ 3 కుటుంబం, ఆప్షన్ 4 అధికారం. మనిషిని స్వాలంబకుడిగా అలాగే నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్న వానిగాను నిస్వార్థపరుడిగాను తయారు చేసేదే విద్య అని చెప్పిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 ఋగ్వేదం, ఆప్షన్ 3 భగవద్గీత, ఆప్షన్ 4 రామాయణం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఋగ్వేదం. వ్యక్తిని తనపై తనకు నమ్మకం ఉన్న వానిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని చెప్పిన గ్రంథం ఋగ్వేదం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. సా విద్య యు విముక్తియే దీని అర్థం ఏమిటి? ఆప్షన్ 1 విముక్తిని ప్రసాదించేదే విద్య, ఆప్షన్ 2 చెడు ఆచరణ నుంచి విముక్తిని ప్రసాదించేదే విద్య, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. సా విద్య య విముక్తియే అనగా అర్థం విముక్తిని ప్రసాదించేదే విద్య లేదా చెడు ఆచరణ నుంచి విముక్తిని ప్రసాదించేదే విద్య. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 గురునానక్, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 గురునానక్. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం అని చెప్పింది గురునానక్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మజ్ఞానమే విద్య అని ఏ గ్రంథం చెబుతుంది? ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 భగవద్గీత, ఆప్షన్ 3 ఋగ్వేదం, ఆప్షన్ 4 రామాయణం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 భగవద్గీత. ఆత్మజ్ఞానమే విద్య అని చెప్పే గ్రంథం భగవద్గీత. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని బహిర్గతం చేయునదే విద్య అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 గురునానక్, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయునదే విద్య అని చెప్పింది గాంధీజీ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. శీల నిర్మాణమే విద్య అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 గురునానక్, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 దయానంద సరస్వతి. శీల నిర్మాణమే విద్య అని చెప్పిన ప్రముఖ వ్యక్తి దయానంద సరస్వతి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 గురునానక్, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 దయానంద సరస్వతి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అరిస్టాటిల్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పిన విద్యావేత్త అరిస్టాటిల్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్.
మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపేదే విద్య అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ప్రోబెల్. మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపేదే విద్య అని చెప్పింది ప్రోబెల్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య అని చెప్పినది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేది విద్య అని చెప్పింది ప్రోబెల్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జీవిలో నిద్రాణమై సహజ శక్తులను మేల్కొనేపేదే విద్య అని చెప్పినది ఎవరు? జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొలిపేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 ప్రోబెల్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్ తప్పులను తరిమి లేదా తొలగించి సత్యాన్ని అన్వేషించడమే విద్య, ప్రశ్నించడమే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సోక్రటీస్. తప్పులను తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య, ప్రశ్నించడమే విద్య అని చెప్పింది సోక్రటీస్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ తప్పులను తీసివేయడం, సత్యాన్ని ఆవిష్కరించడమే విద్య, సార్వజనీనాన్ని గుర్తించి స్వభావ సిద్ధంగా నిద్రాణమై ఉన్న భావనలను బహిర్గతం చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని ఎవరు అన్నారు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని అన్నది కొమీనియస్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మనుషులను స్వార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కొమీనియస్. మనుషులను స్వార్థపరులుగా తయారు చేసేదే విద్య అని చెప్పింది కొమీనియస్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య, పాఠశాల మానవ జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 జాన్ డూయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడమే కాదు, జీవితమే విద్య, లేదా విద్య అంటే జీవితానికి సన్నాహం కాదు, అసలు విద్యే జీవితం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 జాన్ డూయి.
విద్య అంటే జీవితానికి తయారు చేయడమే కాదు, జీవితమే విద్య. విద్య అంటే జీవితానికి సన్నాహం కాదు, అసలు విద్యే జీవితం అని చెప్పింది జాన్ డూయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. తన పరిసరాలను నియంత్రించగలిగేదే విద్య, తన అవసరాలను అందిపుచ్చుకోగలిగేదే విద్య. ఈ విధంగా వ్యక్తి సకల సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని చెప్పిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 జాన్ డూయి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 జాన్ డూయి. ఇది ఫ్రెండ్స్ విద్య యొక్క అర్థాలు, విద్యకు సంబంధించిన నిర్వచనాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్స్ ఫైల్స్ సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.